అవుతుందండి? అవ్వదండి అమ్మ. మనం అయ్యా నాది వృధా అవ్వదు అని మనం ప్రార్థించాలి. నాది నా కష్టం వృధా అవ్వదు, పరిశుద్ధాత్మ నడిపించేది నువ్వైతే, నడిపించేది నువ్వైతే ఎక్కడో చోట ఆత్మ ఉంటుంది. ఆత్మ ప్రపంచాన్ని వెలిగిస్తుందండి, వెలిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం అలా నడిపించాలండి. ఇప్పుడు 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఒక గొర్రె తప్పిపోయిందని 99 గొర్రెల్ని వదిలేసి ఆ గొర్రె కోసం వెతికేవాడు నిజమైన కాపరి, నిజమైన కాపరి. పోయిందే ఒక గొర్రె కదా అని ఉన్న వాటిని తోడుకెళ్ళేవాడు జీతగాడు. ఎవరండి? జీతగాడు. ఈ రోజున నీ సేవ ఎలా ఉంది? ఈరోజు సంఘాలు 2వ రకంగా విపత్తులు వస్తున్నాయి అంటే ఎందుకు రావండమ్మా? కాపర్లాగా వర్క్ చేస్తున్నారా? జీతగాడిలాగా వర్క్ చేస్తున్నారా? కాపర్లాగా వర్క్ ఆ నాన్నగారి చెల్లె ఆన్లైన్ ఏదో చేసినా ఇంటికాడ ఆన్లైన్ ఉంటుంది కదా, ఇంటికాడ పెంచుకుంటే చాలు అనుకుంటే నేను ఏమవుతాను? అవుతాను. చేసిన పని చక్కగా పర్ఫెక్ట్ గా దోపో కరెక్ట్ గా యాగాన్ని పర్ఫెక్ట్ గా చెప్పాలి దేవుడికి. అక్కడ కాపరి చెప్పాలి. ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్పాడు పని, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఎంత కష్టమైనా నేను 7 గంటల మోకరింపులో నేను వెలిగించాలి అని 5 ఇంపైన యాగంగా ఆయన అంగీకరించాలని చేస్తే అదేమవుతుందండి? కాపరం. అర్థమైంది? ఇప్పుడు 4 బిడ్డలు చదువుకున్నారండి. ఓ బిడ్డ అలా చల్లాచెదరైపోయాడు. అదే పోయాడు 3 బిడ్డలు ఉన్నారు కదా అని అంటదండి. అది తెలియ అనుకుంటుందండి. ఆ 3 బిడ్డలనే వదిలేస్తుంది. ఆ బిడ్డ కోసం ఇలా సంపూర్ణ రాత్రి చేసేస్తా ఉంటాం. ఎందుకండి? అయ్యా ఆ తప్పిపోయాడు, అయ్యా తాగసనాలకు పరైపోయాడు బాబు, ఆయన ఆ కుటుంబం దాని బిడ్డలు చదివిపోతున్నారయ్యా అని ఆ తల్లి ప్రార్థిస్తుందా లేదా? అలాంటి మనసు కావాలంటే అండి. అలాంటి జీతగాడిగా ఉన్నామా? మంచి కాపరిగా వర్క్ చేస్తున్నామా? ఈరోజు మీరు వచ్చారు, మీ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నారు? ఒక ఏదో జరిగింది, ఏదో అయిపోతుంది, ఏదో అంటున్నావా? కాదు, నీ భర్త తాగిపోతుగా ఉన్నాడు, నువ్వు మార్చుకుంటున్నావా లేదా? ఒక యోగ్యురాలుగా నువ్వు ప్రార్థిస్తే నీ భర్త చుట్టూ పెంచి పడుతుంది. జ్ఞానవంతురాలుగా ప్రార్థిస్తే నీ బిడ్డల చుట్టూ కంచి పడుతుంది. ఒకవేళ అలా ప్రార్థించట్లేదు అంటే మనం కంచి వేసుకోవట్లేదు అనే కదండి అర్థం. అంతేనా? మంచి కాపరే, ఒక కాపరే కాదండి, విశ్వాసి కూడా అంతే. మంచి విశ్వాసిగా ఉన్నామా? ఏదో చేస్తున్నామా? ఏదో సంసారం నడిపిస్తున్నామా? అలా ఉన్నామా అన్నది కూడా ఆలోచించుకోవాలండి. 100 గొర్రెల